ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది ఇండ్లు లేనోళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఓన్గా అయినా సరే ప్లాట్ తీసుకొని జాగా తీసుకొని 80 గజాల జాగా 100 గజాల జాగాని ఇచ్చేసి 5 లక్షలు ఇందిరమ్మ పథకం కింద చేసి వాళ్ళకు హెల్ప్ చేయగలుగుతారు. వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తాము. ఇప్పుడైతే అభిమానానికి వచ్చి ఓటు వేపిస్తాము, గెలిపించుకుంటాము. గెలిపించినాక మేము అడిగింది నువ్వు చేయాలంటే నేను చేస్తాను, గెలిపించుకోండి అని ముంగడు. పటాన్చేరు కాన్స్టిట్యున్సీలో ఉన్న 5 మున్సిపాలిటీలలో ఉన్న ఓటర్లకు ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడుతారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మున్సిపాలిటీలో 5 కాంగ్రెస్ జెండా ఇస్తాం. ముఖ్యంగా 80% సీట్లు గెలుస్తామని అభిప్రాయం కూడా ఉన్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 10 ఏళ్లలో మనల్ని పట్టించుకోలేరు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేరు, అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వలేరు, 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు అని చెప్పి ప్రజలు చెప్తారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత, ఈ 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్తారు, రేషన్ కార్డు ఇచ్చిరని చెప్తారు. అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పుడు చూస్తుంటే కూడా మా ఇక్కడ మున్సిపాలిటీలలో కూడా ఇండ్లు కడుతుంటే కూడా చెప్తారు, మాకు 5 లక్షలు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తుందని చెప్తారు ప్రజలు. అదేవిధంగా ప్రజల దగ్గరకు పోతుంటే ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తారు అని చెప్తారు. అంటే మా గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ చైర్మన్లు చేస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కూడా గ్రౌండ్లో కూడా కాంగ్రెస్ ఉంటే మాకు కావాల్సిన పనులు జరుగుతాయని చెప్పి ప్రజలే చెప్తున్నారు. అందరూ కూడా ఎందుకంటే ఈ పటాన్చేరు కాన్స్టిట్యున్సీ అంటే ఎక్కువ అర్బన్ ఏరియా ఉంటుంది, రూరల్ తక్కువ ఉంటుంది. కాబట్టి అర్బన్ ఏరియాలో ఉండే సుమారుగా చాలా కాలనీలు ఏర్పడినాయి. కాలనీలలో మౌలిక వసతులు ఉన్నాయి. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ కావాలంటారు, సీసీ రోడ్డు కావాలంటారు, వాటర్ సమస్యలు ఉన్నాయంటారు, లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు. అదేవిధంగా ప్లే గ్రౌండ్స్, యూత్కు ప్లే గ్రౌండ్స్ కావాలంటారు. అదేవిధంగా శ్మశాన వాటిక, హిందూ, క్రైస్తవ, మైనార్టీ అన్ని వర్గాలకు శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్తారు. ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అభివృద్ధికి కూడా మీరు మొన్ననే చూడవచ్చు, అన్ని మున్సిపాలిటీలకు కూడా 15 కోట్లు కూడా సీఎం గారు ఇచ్చారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు మీరు స్టార్ట్ చేయండి. తర్వాత ఇంకా ఎన్ని నిధులు కావాలన్నా కూడా మేము ఇస్తామని చెప్పి చెప్తున్నాం.